రైట్. ఏదైతే ఇప్పటివరకు వార్తల్లోని అంశాలను మనం పరిశీలించాం, ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ ద్వారా మనకు జాయిన్ అవుతున్నారు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి విజయానంద్ గారు. రైట్. నరసింహారెడ్డి సార్, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు వెళ్ళడానికి నిన్న ఉదయం నుంచి చూసాం మనం. అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అడ్డగింతలు, అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి ఎట్టకేలకు అన్ని ఛేదించి కేటీఆర్ అక్కడ వెళ్ళి పరిశీలించారు. వారితో పాటు బీఆర్ఎస్ బృందం కూడా ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా లక్షల క్యూసెక్ల నీరు దిగువ రాష్ట్రానికి వృధాగా పోతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్లో ఎందుకు చడడం లేదు? తెలంగాణకు అందించాల్సినటువంటి నీళ్లను ఇలా ఎందుకు పక్క రాష్ట్రానికి పాలు చేస్తుంది? ఇప్పుడు నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కన్నెపల్లిని విజిట్ చేయడానికి, సందర్శించడానికి వెళ్ళారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లాగులు దడిచినాయి, రేవంత్ రెడ్డికి లాగులు దడుస్తున్నాయి, మరి ఆపుతున్నారు. ఇది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా కాళేశ్వరం పట్ల మీరు చెప్పేది నిజమైతే ప్రజాస్వామికం కేటీఆర్ గారిని పోనీయండి. అలా మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అహింసాయుత పద్ధతులే చేసినారు. ఏమి ఎక్కడ ధ్వంసం చేయలేదు, మా కార్యకర్తలు ఏం చేయలేదు. అంటే మీ యొక్క అశక్తత, మీ చేతగానితనం, మీ చవటతనం నిన్న తేలిందనేది స్పష్టం. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడడం చూస్తాం. అంటే అసలు ఏమి తెలవనేవాడు వ్యక్తి ఎవడన్నా ఉన్నంటే ఈ రాష్ట్రంలో మంత్రులలో నెంబర్ 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎప్పుడు ఆయన తయారయ్యాడు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో నేను తయారు కాలేదని వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెసిడెంట్. అసలు నీళ్ళ విషయం, నీళ్ళ సోయిలేని మంత్రి ఎవడు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సోయిలేనుడు, ఆత్మలేడు ఎవడంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించుడు. ఇది ఈ రాష్ట్ర ప్రజలకున్న దురదృష్టం. నెంబర్ 2, అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ఇలా ఆలోచన చేస్తే సురేష్ గారు, ఆత్మస్తుతి పరనింద. ఏమంటే సెల్ఫ్ డబ్బా, పరస్పర డబ్బా కొట్టుకోవటం తప్పితే ఈ మంత్రి మండలి చేసేది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా ఆత్మస్తుతి, వాళ్ళను పొగుడుకోవటము, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం తప్పితే. రెండవది, జరుగుతున్న పరిపాలన ఏం జరుగుతుందంటే మనం చెప్పాలంటే 3 మాటలలో చెప్పాలంటే నిందలు, దందాలు, చందాలు, ఇవే నడుస్తున్నాయి. ఇంకా ఏం లేదు. ఇక ప్రజలు లేరు, రైతులు లేరు, ఎవడూ లేడు, నిరుద్యోగులు లేరు, ఎవడు లేడు. నిందలు అంటే ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, జగదీష్ రెడ్డి మీద. ఈ ముఖ్య నాయకులందరూ ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో వీళ్ళందరి మీద నిందలు. ఏంటి? దందాలు, కాంట్రాక్టర్లు, భూ కబ్జాలు, బిల్డర్లు, వీళ్ళందరి దగ్గర దందాల నుండి బెదిరించి పర్మిషన్లు ఇయ్యాక క్యాన్సిల్ చేసి దందాలు చేసి డబ్బు సంపాదించడం. చందాలు ఎవరికంటే రాహుల్ గాంధీకి చందాలు, ఢిల్లీకి ముడుపులు. ఇది జరుగుతున్నది. కాళేశ్వరం సంగతి ఏంటంటే అసెంబ్లీలో పలుసార్లు చర్చ నడిచింది. హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. పీసీ ఘోష్ కమిషన్, మీరు ఇచ్చిన పీసీసీ ఘోష్ కమిషన్ అదని మేము అంటున్నాం. పీసీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన దాంట్లో కూడా ఈ విషయాలన్నీ కేసీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పిండ్రు, అన్ని డీటెయిల్స్ చెప్పిండ్రు. మళ్ళీ అయినా తెలంగాణ ప్రజలు ఒకసారి దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా నా వ్యక్తి. కాళేశ్వరం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అతిపెద్ద ప్రపంచంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 80 మీటర్ల గోదావరి నీటి నుంచి 530 మీటర్ల వరకు ఎత్తిపోసే మల్టీ లెవెల్ ప్రాజెక్ట్ అది. దాంట్లో ఏమున్నాయంటే ఒక్క మేడిగడ్డ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకో, తెలవకుంటే పేపర్లు తెప్పించుకో, చదువుకో, కొంచెం జ్ఞానం పొందు. ఆ విషయం లేమితోనే నువ్వు మాట్లాడకు, ఇజ్జత్ పోతుంది, రాష్ట్రం ఇజ్జత్ పోతుంది, నీకు ఎట్లాగ ఇజ్జత్ లేదు. ఏంటి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 ప్రెషర్ మెయిన్లు, 203 కిలోమీటర్ల ట్విన్ టన్నల్స్ సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 240 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగిన అవకాశం ఉన్న రిజర్వాయర్లతో సహా ఉన్నది. అది కాళేశ్వరం అంటే. ఇది కాళేశ్వరం యొక్క మొత్తం స్వరూపం. ఒక 100 కాంపౌండెంట్లు ఉంటే దాంట్లో 3 బ్యారేజీలు. ఇప్పుడు జరిగింది ఏంటండి? వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటండి? 31 నెలల నుంచి మీరు చెప్తున్న అబద్ధాలు ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్లో 3 బ్యారేజ్లో, ఒక బ్యారేజ్ అయిన మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. మొత్తం మేడిగడ్డలు ఉన్న పిల్లర్లన్నీ 85. ఈ 3 బ్యారేజ్లో కలుపున్న పిల్లర్లన్నీ 373 పిల్లర్ల 2 పిల్లర్లు కుంగిపోయినాయి. మిగతా 85 మేడిగడ్డలు కూడా 83 పిల్లర్లు ఇంటాక్ట్లో ఉన్నాయి. మిగతా 2 రిజర్వాయర్లు అంటే 371 పిల్లర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 2 రిజర్వాయర్లు ఇంటాక్ట్లో ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్లో ఉన్నాయి, 2 బ్యారేజీలు ఇంటాక్ట్లో ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
మీరు ఎత్తిపోస్తున్నవరుగా ఎల్లంపల్లి నుంచి మీరు మొన్న ఎవరు నందిమేడారం నుంచి ఎక్కడ ఆన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అవి కాళేశ్వరం నీళ్ళు కావా ఎక్కడి అసలు నందిమేడారం 2014 కంటే ముందు ఉందా? ఆ బాహుబలి మోటార్స్ ఉన్నాయా? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు కనెక్షన్ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిచ్చి మాటలు మాట్లాడకు, గ్రావిటీని తెస్తా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే జనం ఎంటబడి కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి నీకు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు అసలు కనెక్షనే లేదు. కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం కట్టిన తర్వాత కదా నందిమేడారం మీరు పైపులు ఆన్ చేసి వాళ్ళు ఎత్తిపోస్తున్నది. ఇది కదా జరుగుతున్నది యాక్చువల్గా. మీ ఎవరు కొండ సురేఖ గారు పోయి అక్కడున్న రంగనాయక్ సాగర్ నుంచి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ నీళ్ళు ఎట్లా వదులుతున్నారు? ఇంతకుముందు ఉందా రంగనాయక్ సాగర్? నిన్న కేటీఆర్ గారు కన్నెపల్లి అనేది అది బ్యారేజ్ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరిలో నీళ్ళు లెవెల్ ఉన్నప్పుడు మోటార్లతో ఎత్తిపోసి అక్కడి నుంచి మీరు ఎల్లంపల్లికి తీసుకురావచ్చు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ తీసుకురావచ్చు, ఆ నుంచి కొండపోచమ్మ సాగర్ తీసుకురావచ్చు, ఆ నుంచి మల్లన్న సాగర్ తీసుకురావచ్చు, రంగనాయక సాగర్ తీసుకురావచ్చు. దాదాపు నా లెక్క ప్రకారం అందాజ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాకపోయినప్పటికీ 150 టీఎంసీలు ఈ అన్ని రిజర్వాయర్లలో ఇవాళ మీరు కన్నెపల్లిలో ఆన్ చేసి కనుక చేసి అన్ని రిజర్వాయర్లలో దాదాపు 150 టీఎంసీలు నీళ్లు నింపే అవకాశం ఉందా లేదా నువ్వు చెప్పాలి. అదే విషయం గురించి కేటీఆర్ కూడా మాట్లాడారు కదా, ఒక వారం రోజులు కేసీఆర్కి కాళేశ్వరం అప్పగించండి, వారం రోజుల పాటు అన్ని రిజర్వులు నింపుతాము, ఆ ఫలాలు ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి సవాల్ చేశారు. మీ చేతగాని వాళ్ళు కాబట్టి అయితే నేనేమంటున్నా, ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎంత నీళ్లు పోతున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు తెలుసా? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ కదా. 70 నుంచి 80 వేల క్యూసెక్ల నీళ్ళు ఇప్పుడు గోదావరిలో కలుస్తున్నాయి. మోటార్లు ఆన్ అయ్యి అంటే 6 మీటర్లు ఉంటే ఆన్ చేసి 9.5 మీటర్ల పైన ఇవాళ నీళ్లు పోతుంది. దాని మోటార్ల మీద ఇంకా 3-4 మీటర్ల నీళ్లు పోతున్నాయి. ఆన్ చేయడానికి ఏందండి మీ ఒళ్ళు బరువు ఏంది? ఏం నొప్పి మీకు? అంటే రైతులకు నీళ్ళు ఇయ్యదలుచుకోలేదా మీరు? కొండపోచమ్మ సాగర్ నింపదలుచుకోలేదా? రంగనాయక సాగర్ నింపదలుచుకోలేదా? మల్లన్న సాగర్ నింపదలుచుకోలేదా? మరి మూసి పునరుజ్జీవంతోనేమో ఇప్పుడు 7,000 కోట్లు పెట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇప్పుడు టెండర్లు కాల్ఫర్ చేసిరు, మెగా కృష్ణాడికి ఇచ్చారు కదా, బ్లాక్ లిస్టులో కంపెనీకి ఇచ్చారు కదా, నింపరా రేపది మరి? అరే ఇట్లా మీరు నాకు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద మా మీద ఎట్లాగో మీరు నిర్బంధం ప్రయోగిస్తున్నారు. కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, కేటీఆర్ గారి మీద తప్పుడు కేసులు పెట్టిండ్రు, ఫార్ములా 1 రేస్ అని, ఆ రేస్ అని, ఈ రేస్ అని అందరి మీద కేసులు నిర్బంధంతో మీరు పరిపాలన చేస్తుండ్రు. అందుకే నీకు హిట్లర్ ఆదర్శం ఉన్నావు. వాస్తవమే అది. వాడు చచ్చినట్టే నువ్వు కూడా సావద్దని కోరుకుంటున్నావు. మేము అట్లా ఆత్మహత్యలు చేసుకుని వద్దు, నువ్వు ఉండాలి రాజకీయాల్లో. నీ ముందే మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కానీ డెవలప్మెంట్ ఏందో మళ్ళీ చూపించాలి, నువ్వు ధ్వంసం చేసిందని ఆయన చేయాలి. ఈ విషయంలో నీటిపారుదల రంగంలో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన 4 మంత్రులు స్పందించారు మొత్తం. ఇది ఓవరాల్గా కాళేశ్వరం అయినా కేటీఆర్ గారి పర్యటన లేదని కన్నెపల్లి నుంచి ఎత్తి ఈ రిజర్వాయర్లను నింపండి అయ్యా బాబు అని కేటీఆర్ గారు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా మాజీ మంత్రిగా దీన్ని స్వీకరించాలి. మీరు నిర్మాణాత్మకంగా ఒక సజెషన్ చేసినప్పుడు మీకు చేత కాకపోతే మాకు గొప్ప చెప్పండి అన్నాం. చేతన అయిద్దంటే మీరు చెప్పండి, కేటీఆర్ గారు చెప్పింది కరెక్టే మీరు చేస్తామని చెప్పండి. లేదు సాధ్యపడదని చెప్పండి. సాధ్యపడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఎత్తలేమో అని చెప్తున్నాడు. ఎట్లా ఎత్తలేవో చెప్పు మరి. మేము రుజువులతో సహా నీటి లెక్కలతో సహా చెప్పినాం. ఇక 3 మంత్రులు నిన్న ఎవరో 3 మంత్రులు ఈయన కూడా స్పందించారు. 4 శ్రీధర్ బాబు, సీతక్క గారు, ఇంకా ఎవరో 3 స్పందించారు. మరి శ్రీధర్ బాబు గారు ఆ జిల్లా వాడే, కనీసం ఆయనకు కూడా పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు కన్నెపల్లి ఎత్తరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట్లాడతారు, గ్రావిటీతోనే 80 టీఎంసీని తుమ్మిడేటి నుంచి. ఎక్కడి తుమ్మిడేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి? మీరు 2004 నుంచి 2014 వరకు అధికారంలో కాంగ్రెస్ ఇక్కడ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో కాంగ్రెస్ ఉంది. అప్పుడే ఏం పీకలేకపోయారు మీరు. ఎందుకు కట్టలేదు మరి? తుమ్మిడేటి ఎవడాపిండి మిమ్మల్ని? ఎవడాపిండండి తుమ్మిడేటి కడుతుంటే? మేమేమన్నా కేసీఆర్ వచ్చి ఆపిండా మిమ్మల్ని? చేతగానితనం. అది వేబుల్ ప్రాజెక్ట్ కాదు. అది తుమ్మిడేటి దగ్గర మీరున్న వన్యప్రాణి కానీ కాదు. ఇప్పుడు మళ్ళీ అదే దొంగ మాటలు. మళ్ళీ మేము అడుగుతున్న దానికి నువ్వు స్ట్రేట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు చెప్పాలి. ఇవాళ కన్నెపల్లిలో నీళ్లు ఎత్తిపోయటానికి మోటార్లకు మించిపోతున్నాయి, 70-80 వేల క్యూసెక్కులు పోతున్న దాంట్లో ఎందుకు ఎత్తలేకపోతున్నావు? టెక్నికల్గా చెప్పు, రాజకీయంగా నీకేం చెప్పు. ఒక్కటే కనపడుతుందండి దీంట్లో. ఏంటంటే వీళ్ళ అక్రమ సంపాదనలు పంచుకోవడాలు తప్పితే తెలంగాణ రైతాంగం మీద నీటి విషయంలో వీళ్ళకి ఎక్కడ కూడా శ్రద్ధ లేదు. శాశ్వతంగా ఇవాళ గోదావరి నీళ్లను చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో, గోదావరిలో 3,000 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, వృధాగా పోతున్నాయి, అందుకని మనకు ఇక్కడి నుంచి పోలవరం నుంచి మాకు లింకు, బంకచెర్ల లింకు 200 టీఎంసీలు ఇవ్వండి, వృధాగా సముద్రంలో పోతున్నాయి అన్నదానికి
మీరు దానికి అనుకూలంగా ఇవ్వాలా. మేడిగడ్డను 31 నెలల నుంచి 2 పిల్లర్లు మీరు రిపేర్ చేయకుండా ఆపి మీ చేతగానితనానికి మీ పీసీ కోసేసిన కమిషన్ కూడా రిపేర్ చేయండి, రిపేరబుల్ అని చెప్పినారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయొచ్చు అని చెప్పినారు. ఎల్ఎన్టీ వాడు నేను రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2 నెలలు పడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రిపేర్ చేయడానికి. చెప్పండి ఎన్ని నెలలు పడుతుందో చెప్పండి. 27 అంటున్నాను, ఇవాళ పేపర్లో చూస్తే 27 అంట. బుద్ధి ఉండాలి కొంచెం నా మాట్లాడటానికి. 5 సీజన్లు అయిపోయినాయి, ఇప్పటికీ 5 ఎండాకాలాలు అయిపోయినాయి మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడు 27 వరకు కంప్లీట్ అయితే 28 ఎన్నికలేగా అంటే చేయడిగా. కాళేశ్వరాన్ని ముందు పెట్టుకొని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేవి వాళ్ళ ఎజెండాలో లేవండి. గోదావరిలో 930 టీఎంసీలు మనకు అలాట్మెంట్ ఉంది, 968 టీఎంసీలు. కేసీఆర్ గారు ముందు చూపుతోనే కృష్ణాలో నీళ్ళు వస్తాయి రావు అని చెప్పి 830 టీఎంసీలకు ప్రాజెక్టు డిజైన్ చేసి పెట్టిన వాళ్ళు. సీతామసాగర్ 30 ఉంటే 60 చేసినారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ మార్చిన, అక్కడి నుంచి దాని కెపాసిటీ పెంచిన. ఇవన్నీ చూస్తే ఇవాళ ఏంది గోదావరి నుంచి 200 టీఎంసీలు చంద్రబాబు నాయుడుకి అంటగట్టడానికి మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల శాశ్వత నీటి హక్కులను మీరు ధ్వంసం చేసి భావితరాలకు నీళ్లు లేకుండా చేసే దాంట్లో కుట్రలో భాగం కాబట్టి మేము కుట్రదారులను కూడా అంటున్నాం. ఓకే అండి, ఇది ఇలా జరుగుతున్నది. వెంటనే కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు ఫస్ట్ మీరు కన్నపల్లి పంపులు ఆన్ చేయండి, నీళ్లు తీసుకురండి, ఎల్లంపల్లికి తీసుకురండి, అక్కడ మోటార్లు ఇంటాక్ట్లో ఉన్నాయి. ఆ నుంచి ఇమీడియట్గా మల్లన్న సాగర్ నింపండి, కొండపోచం సాగర్ నింపండి, రంగనాయక సాగర్ నింపండి, రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలని మా డిమాండ్. విజయానంద్ గారు, ప్రధానంగా ఏదైతే ఎలినినో ప్రభావం ఉంటుందని చెప్పేసి అటు వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే చినుకు పడని పరిస్థితి కనబడుతుంది. అలా మేఘాలు వస్తున్నాయి కానీ వర్షం కురవని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కావాల్సినటువంటి నీరుకు సంబంధించి కావచ్చు, వస్తున్నటువంటి వరద కావచ్చు, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వరదను కాస్త అటు దిగువ రాష్ట్రమైనటువంటి ఏపీకి కట్టబెట్టడానికి ప్రధానంగా ఇక్కడ రైతాంగాన్ని ఎండబెడుతుంది, సాగు తాగునీరుకి ఎండబెడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా ఎందుకు ఇంత కర్కశంగా వివరిస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? గుడ్ మార్నింగ్ అందరికీ. జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమము నీళ్లలో పుట్టిన నిప్పు అని చెప్పేవారు ఆయన. అట్లా ప్రధానంగా ఒక ఎత్తులో ఉండి హైట్ నదీ జలాలకు చాలా ఎత్తులో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతంగా ఉన్న తెలంగాణకి ఎన్ని గొప్ప నదులు ఉన్నా కానీ నీరు అందకుండా పోతున్న పరిస్థితి వల్ల మంచి భూములున్నా ఇవాళ అనేక మంది రైతుల ఆత్మహత్యలు, పేదరికము, ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోంచి అనేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోంచి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన భూమికగా అక్కడ వచ్చింది. ప్రధానంగా తెలంగాణకు ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యం అని చెప్పి పదవులు త్యాగం చేసి ఒక నాయకుడు ఆనాడున్న తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిందే కరెంటు బిల్లులు రైతుల మీద వేస్తున్నారు అని చెప్పి. అంటే అవతలి వాళ్లకు ప్రాజెక్టులు కట్టి పొలాలకేమో ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు ఇచ్చి, అదే రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రైతులు మాత్రం వాళ్ళే ఖర్చు పెట్టుకొని బోర్లు వేసుకొని వాళ్ళే కరెంటు బిల్లు కట్టాలి. ఆ బిల్లుల మీద ఇంకా రేట్లు పెంచి మన యొక్క నడ్డి విరిచి రక్తం పీల్చి ఒక ప్రాంతానికి లాభం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని సహించలేక తన రాజకీయ భవిష్యత్తును పరంగా పెట్టి ఆనాడు ఒక నాయకుడు బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మళ్ళొక్క మర్రి దేశంలో పోరాటం కొనసాగి వాళ్ళ తెలంగాణ ఏర్పడ్డది. అంటే దీని నేపథ్యం ఎందుకు చెప్పినానంటే తెలంగాణ ఏర్పాటుకు మూల కారణమే నీళ్లు. అట్లాంటిది ఏర్పడ్డ ప్రభుత్వం వెంటనే అదే ప్రాధాన్యంగా మొత్తము ఉన్నటువంటి బడ్జెట్ అంతా డబ్బులన్నిటిని కూడా ఇవాళ మన ప్రాంతం ఇంత కాలం నష్టపోయింది, 60 ఏళ్ళు మనము మన పైసలన్నీ పన్నుల కింద కడితే అవతల వాళ్ళకు ఉచితంగా నీళ్లు పోయినాయి, మన రైతుల పొలాలన్నీ ఎండినాయి కదా, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి వెంటనే ప్రాజెక్టుల నిర్మాణం తీసుకొని అందులో ముఖ్యంగా గోదావరి మీద మనకు ఎక్కువ నీటి వాటాలు ఉన్న నేపథ్యంలో ఆ వాటాలను స్థిరీకరించి గోదావరి నీళ్ళని ఎత్తిపోయాలనేటువంటి ఒక దాంతో అనేక రకాల పరిశోధనలు సమాలోచనలు జరిపిన తర్వాత ది బెస్ట్ వే ఏంటిదని పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి అందుకోసము అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేసినటువంటి ఒక లీడర్గా కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని అనేక మంది ఇంజనీర్లతో సంప్రదించిన తర్వాత అట్లా డిజైన్ చేసినారు. ప్రాణహిత లేనిదే, ప్రాణహిత యాడ్ కానిదే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మనకు వయబుల్ కాదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇవాళ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టి తీసుకురావడం జరిగింది. అయితే దానిలో చిన్న లోపం జరిగింది అనేటువంటి దాంతో ఇప్పుడు ఈ ప్రభుత్వము కాలపరిమితి అయిపోయిన తర్వాత జరిగిన ప్రమాదాన్ని చూపించి
గోదావరి నీళ్ళని మళ్ళా తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఇది ఇక్కడికి నేపథ్యం అనుకుందాం. ఇవాళ మొన్నటి వరకు ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరము, ఇది మొత్తము మేము కాళేశ్వరాన్ని వాడకుండానే మొత్తం తెలంగాణలో పంటల భూములకు నీళ్ళు ఇచ్చినా మాకేం తక్కువ పంట పండిందని చెప్పి ఒక మాట అన్నారు. ఇది చాలా కీలకమైన మాట. దీన్ని బాగా పరిశీలించండి మీరు. తెలంగాణ ప్రజానికం కూడా ఆలోచన చేయాలి. ఏమన్నారంటే అసలు కాళేశ్వరం, మేడిగడ్డ, ఈ సుందిల్లా అన్నారం వాడకుండానే మేము ఎల్లంపల్లి నుంచే వాడినాం, ఇదంతా వేస్ట్ చేసిండ్రు అని చెప్పి ఒక బదనాం చేసిండ్రు. ఇప్పుడు ఎల్లేనో వచ్చింది. ఇప్పుడు ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్కు తాగునీటికి 10 టీఎంసీలు కేటాయించబడ్డటువంటి ప్రాజెక్ట్ ఎల్లంపల్లె. ఇవాళ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు ఎండిపోయి అక్కడ కబడ్డీ ఆడు, ఫుట్బాల్, క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒక 5 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయిండ్రి. మిడ్ మానేరులో 8 టీఎంసీలు ఎన్టీపీసీ నడవడానికి నీళ్లు కావాలి, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించబడ్డటువంటి ప్రాజెక్ట్ అలా ఉన్నది 7. ఇప్పుడు నీటి అవసరాలు, తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు 10 టీఎంసీలు ఉన్నప్పుడు ఆ నీళ్ళని ఇప్పుడు ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ఏమవుతుంది? కాబట్టి మొదటి నుంచి బీఆర్ఎస్ క్లియర్గా ఎంత చెప్పినా ఇది రోజు వాడకం కోసం వేసుకునేది కాదంటే, కరెంటు బిల్లులు అయితే రోజు పంపులు ఆన్ చేస్తారని చెప్పి దాని మీద అబద్ధాలు ప్రచారం చేసి, అది తెలంగాణ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎత్తిపోసుకోవడానికి అనుకూలంగా మన నీటి వాటాలను స్థిరీకరించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టు మొర్రో అని ఎంత చెప్పినా దాని మీద అబద్ధాలను, అసత్యాలను రాజకీయ ఉద్దేశాలతో ప్రచారం చేసినారా తప్ప నిజంగా ప్రజలకి కష్టం వచ్చినాడు, నిజంగా ప్రజలకి నీటి అవసరాలు ఏర్పడినాడు, నా తెలంగాణ ప్రజలకి ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏ పరిస్థితులు వస్తాయి, హైదరాబాద్ మనకి ఇంత పెద్ద హైదరాబాద్ మన ఈ నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నది అని ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఏంది అనేది ఆలోచించకుండా నిరంతరం ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కోసము ఇంత గొప్ప ప్రాజెక్టుని, ప్రపంచంలోనే ఇవాళ ఒక అతిపెద్ద ప్రాజెక్టుగా ఇవాళ మనం పేరు తెచ్చుకున్నటువంటి దాన్ని పూర్తిగా అది మొత్తం కూలిపోయిందని అదని చెప్పినారు. ఇంకొకటి ఏమన్నారు నిన్న, ఇప్పుడు ఎల్లంపల్లె నుంచి వెళ్ళి ఇవ్వగలుగుతారా, ఎల్లంపల్లెనే సరిపోతుంది అన్నప్పుడు ఎల్లంపల్లె నుంచి రేపు పొద్దుగాల ఇంకా 5 టీఎంసీలో, 7 టీఎంసీలో, 8 టీఎంసీలో కనీసం ఒక 15 రోజులు కరువు వస్తే కూడా ఆ ఉన్న నీళ్లు జీరో అయిపోతాయి. తర్వాత మినిమం లెవెల్ దాటి నీళ్ళు ఎత్తిపోయారు. మినిమంలో 3-4 టీఎంసీలు అలానే ఉంటాయి, 2 టీఎంసీలు ఎక్స్ట్రా ఉన్నట్టు అక్కడ. ఈ రకమైన పరిస్థితులలో ఇవాళ మేడిగడ్డ, కన్నెపల్లి ఎంత ఇంపార్టెంట్ అనేది స్పష్టమైంది. ఇవాళ ఇది ఒక దురదృష్టకరమైన పరిణామమే. కరువు రాకుండా ఉంటే బాగుండు, వర్షాలు పడితే బాగుండు. కానీ ఈ వర్షాలు కూడా ప్రకృతి ఏం చెప్తుందంటే ఈ అబద్ధాలు తప్పు మీరు అని ఒక నిరూపించడానికే కొంత ఇది ప్రకృతి వర్షం పడనట్టుగా కనబడుతున్నది. ఇది నిరూపణకు ఒక కారణమైంది. ఇవాళ ఇంతకాలం అసత్యాలు మాట్లాడినారు, ఇప్పుడు మేడిగడ్డ ఎత్తిపోయకపోతే ఈ రాష్ట్రానికి దిక్కు నీళ్లు ఏమి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఇయ్యగలుగుతారా? గోదావరిలో నీళ్లు లేవు, కింద ప్రాజెక్టు కట్టుడే కరెక్టు, ఈ తుమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ దగ్గర కట్టుడే కరెక్ట్ అని ఇంతకాలం వాదించిన వాదన ఇప్పుడు నిజమైంది కదా. కాబట్టి అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం కోసం నడిపిన పద్ధతి ఒకటైతే, రెండోది ఏమంటున్నారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమన్నారంటే, ఇప్పుడు కేటీఆర్ గారేమో ఈ నీళ్లు పోతున్నాయి, మనకు టీఎంసీలు నీళ్లు తరలిపోతున్నాయి, ఎత్తిపోసుకొని మనం కట్టుకున్న రిజర్వాయర్లలో నింపుకుంటే రేపు కరువు వస్తే ప్రజలందరికీ నీళ్లు ఉంటాయి, మనం ఎంత కరువు వచ్చినా అద్భుతంగా పచ్చగా పండే పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉన్న తెలంగాణను నిర్మించుకున్నాం, దాన్ని ఉపయోగించుకోండి అని ఆయన అంటున్నాడు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, దానికి గల అవకాశాలు ఏంటి అని పరిశీలించకుండా ఆయన ఏదంటే దానికి వ్యతిరేకంగా ఒక ఖండన తీసుకొని ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, అసలు సుందిల్లా అన్నారం కూడా సేఫ్టీ లేదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు, అందులో నీళ్లు పెడితే కొట్టుకపోయి ఊర్లు పోతాయి అని చెప్పి బెదిరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఇదే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సహా ఇదే సేమ్ మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి ఆ మేడిగడ్డను పరిశీలించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని రోజులలో చేయొచ్చాయా, దీన్ని ఎన్ని పైసలు అవుతాయా అని చెప్పి మొత్తం చర్చ పెట్టి దీన్ని మళ్ళీ ఏమన్నా అవుతుందా, మంచి ఉంటుందా, చెడ్డు ఉంటుందా అంటే లేదు సార్ ఇది బాగుంటుందని ఇంజనీర్లతో అక్కడ మొత్తం లైవ్లో ప్రెస్లో మాట్లాడించి టెండర్లు పిలిచి రిపేర్ల కోసము చేసినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఎట్లా మంచిగా చేయొచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం ఇంతకాలం కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మేడిగడ్డను సందర్శించి దాదాపు 6 నెలలు అవుతున్నది.
ఈ 6 నెలల్లో కించిత్ ఏమాత్రము రిపేర్ పనులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ చేయమని చెప్పింది నిజమే అనుకుందాం. ఆ రిపేర్ పనులు చేస్తే 3.5 సంవత్సరాలలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రభుత్వం కడుతుంది. 3 సంవత్సరాలలో ఒక ప్రభుత్వం దాన్ని కనీసము కేవలం అది 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అంటున్నారు, 1,00,000 కోట్ల దాన్ని 3.5 ఏళ్లలో కట్టగలిగితే 400 కోట్లలో రిపేర్ అయ్యేదాన్ని 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనేది అయితే అర్థం చేసుకోవాలి కదా. ఇది టీఆర్ఎస్ కోసం మీరు చేయకుండా ఉండడం చాలా తప్పది. ప్రజలకు రేపు పొద్దుగాల ఎట్లా అనేది మీరు జవాబుదారు ఉంటే రేపు పొద్దుగాల మీకు మీ పార్టీకి తెలంగాణలో చాలా గౌరవం ఉంటుంది. మీరు ఏదైనా రాజకీయాలు ఉంటే మీరు బయట చేసుకోవాలి, కానీ ఆ రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడానికి కోసం యూజ్ అవుతుందని ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి నీటిపారుదల ప్రాజెక్టును పెండింగ్ పెట్టి రాజకీయంగా ఉపయోగించుకోవడము ఎవ్వరు ప్రజలు కూడా దీన్ని అంగీకరించరు. ఇట్లా వాళ్ళు రిపేర్ చేసే అవకాశం ఉన్నా ఇంత టైం వచ్చినా చేయలేదు. మీరు 400 కోట్లు రిపేర్కు పెట్టినారంటేనే అదైతే చిన్న రిపేర్ మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న రిపేర్ను కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకేమంటున్నారు, అట్లా ఆపితే ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ఆపితే ప్రాబ్లం అవుతుందని చెప్పడమే మీ బాధ్యతనా? అట్లా ఆపకండి, కేటీఆర్ చెప్పినట్టే చేయకండి. ఇంకెట్లా చేస్తారో మీరు మన గోదావరి నీళ్లను ఇప్పుడు వట్టిగా కిందికి వృధా పోతున్న నీళ్లను ఇంకా ఏ పద్ధతిలో తీసుకొస్తారో చెప్పుండి. మరి మీరు ప్రత్యామ్నాయం చెప్పుండి. ఏమున్నది తప్పేమున్నది? మీ ప్రత్యామ్నాయం బాగుంటే అదే వాడుకుందాం. కావాల్సింది ఏంది? మన గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయి, ఇక్కడ కరువు ఉన్నది, వానలు లేవు, చెరువులు ఎండిపోయినాయి, మొత్తము మనం కట్టుకున్న బ్యారేజీలు అన్ని ఖాళీ అయిపోయి కూర్చున్నాయి, నెర్రలు వాస్తున్నది. మళ్ళా తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ ఎదురు చూస్తున్నది. ఈ సిచ్యువేషన్లో మేము నీళ్ళు ఎట్లా తీసుకురావాలనే బాధ్యతలో ఉన్న ప్రభుత్వం ఆలోచించారు. ప్రతిపక్ష నాయకుడు ఏమో నీళ్ళెట్లా ప్రజల కోసమని ఆయన ఆరాట పడుతుంటే ఆయన ఎట్లా అడ్డుకోవాలి? అది కాదండి. ఇప్పుడు మేడిగడ్డ సందర్శనానికి పోతుంటే గన్ని బ్యారికేడ్లు పెట్టి పోలీసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? పోనిస్తే పోతాడు, అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడతాడు, ఇట్లా జరుగుతుంది, ఇన్ని నీళ్లు పోతున్నాయి అని చెప్తారు. ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి నిన్న అందరూ కూడా అంత ఇబ్బంది పడేలాగా చేయాల్సిన అవసరం లేదు కదా. రోడ్లన్నీ జామ్ అయ్యి ఓకే అండి విజయ్ గారు, ఈ మాత్రం కూడా ఒక ఫ్రీ వెదర్ క్రియేట్ చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకొని ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నటువంటి వాదనలో మీకు ఏమన్నా భిన్న అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. సో కేటీఆర్ కు ఒక అవగాహన ఉంది, ఇట్లా తీసుకపోతే ప్రజలకు లాభం అవుతుందని. మీరే ఒక కొత్త ప్రేమతోటి ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ అనుకోండి. ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్రధానంగా ఇంకొకటి చెప్పండి. మేడిగడ్డ రిపేర్ అయింది కనుక మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు వచ్చినా లిఫ్ట్ చేయరా? సాంకేతికంగా కారణం చెప్పండి. ఇప్పుడు మేడిగడ్డ ఆ పిల్లలు రిపేర్ చేయడానికే 32 దాంట్లో మీరు రాజకీయ దురుద్దేశం ఉంది. ప్రజల ప్రయోజనాలు లేవు, రైతుల ప్రయోజనాలు లేవు అని తేలిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు తీయడానికి ఎన్ని నెలలు కావాలండి? సంవత్సరాలు పడుతుందా? రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ రెడీగా ఉండే చైర్మన్ నువ్వు వేసిన కమిషన్ కూడా చెప్పింది, అన్నీ చెప్పినాయి. 400 కోట్లు లేవా మీ దగ్గర? 200 కోట్లు లేవా? లేకుంటే చెప్పండి మీరు రిపేర్ చేస్తామని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు. మాకు చెప్పండి మీరు రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తామని చెప్పారు. రెండవది, కన్నెపల్లికి మేడిగడ్డకి ఏం సంబంధము? ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడు, కానీ అందుకే చెప్తున్నారు. శ్రీధర్ బాబు గారు మాట్లాడినా, సీతక్క గారు ఎవరు మాట్లాడినా మీరు విషయాలు తెలుసుకొని దయచేసి మాట్లాడండి. అబద్ధాలు ఆడకండిగా. అబద్ధాలు ఆడినరు. ఎన్నికల ముందు అన్నీ అయిపోయినాయి, 6 గ్యారంటీలు అడకెక్కిపోయినాయి, ఏమీ లేవు. ఇక మీరు మొత్తం కూడా విఫలమైపోయారు. 6 గ్యారంటీలనే అడకెక్కిపోయినాయి. మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానం రైతులకు సంబంధించి కూడా మీరు చేయలేదు. కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో 4.5 లక్షల కోట్లు, అక్షరాల 4.5 లక్షల కోట్లు 9.5 సంవత్సరాలు రైతుల కోసం పెట్టింది. 1,27,000 కోట్లు ఓన్లీ ప్రాజెక్టులకే పెట్టింది. పెండింగ్ ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టులకు, మిగతా వాటికి అన్నిటికి కూడా 73,000 కోట్లు 11 విడతలుగా రైతు బంధు ఖర్చు చేసినాడు. 60,000 కోట్లు ఉచిత విద్యుత్కు పే చేసినాడు. 27,000 కోట్లు ధాన్యం కొనుగోలుకు పే చేసినాడు. మీ లెక్క చెప్పండి. ఈ 30 నెలల్లో మీరు ఏం చేసినారో చెప్పండి రైతులకు. రైతు బంధు ఎగ్గొడుతుంది. యూరియా దొరకదండి. ఇంత అధ్వాన పరిస్థితి. యూరియా దొరకదా? ఎరువులు కూడా సప్లై చేయాలండి. మీరు ఏమన్నా అసమర్థ ప్రభుత్వం కాకుండా అసలు ఏం చేసినారో చెప్పండి. 30 నెలల ఈ పథకం మొత్తం ఇచ్చినాం, ఈ పేద ప్రజలకు ఇచ్చినాం, ఈ రైతులకు ఇచ్చినాం అని. మరి మేము దద్దమ్మలు కాకుండా అసమర్థులు కాకుండా ఏమనాలి? మరి కేటీఆర్ సవాల్ స్వీకరించండి. కేసీఆర్ గారు గొప్ప చెప్పండి, ఒక లెటర్ రాసి ఇవ్వండి. మేము ఆడ కూర్చొని రిపేర్ చేసేసి కన్నెపల్లి ఎత్తుతామో ఎత్తిపోస్తామో లేదో. మరి నువ్వు అంటున్నావుగా ఎత్తిపోయలేరని. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సవాల్ విసిరి ఎత్తిపోస్తా అంటున్నాడు. ఈ దమ్ముండి ఇచ్చేయి. నువ్వు నీ ముఖ్యమైన సంతకం పెట్టి ఇచ్చేయండి, ఆథరైజేషన్ ఇవ్వండి.
కదా ఏ సవాల్ని ఇప్పటివరకు స్వీకరించారు సార్? ఏమి పరారు కావటము. ఇంకోటి ఇంత అధ్వానం నేను కూడా నాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎంతోమందిని చూసినాం. ఇంత అంటే ఇక వెధవని మనం అనకూడదు, కానీ వెధవ మంత్రులు వెధవ ముఖ్యమంత్రి అని నేను చెప్తున్నాను. డబ్బు తప్పితే, సంపాదన తప్పితే, లంచాలు తప్పితే, భూములు తప్పితే ఏ ప్రయోజనం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఇంత అరాచకమైన పరిపాలన, మాట్లాడితే కేసులు, మాట్లాడితే నిర్బంధము, జర్నలిస్టులు లేరు, కార్మికులు లేరు, విద్యార్థులు లేరు, నిరుద్యోగులు లేరు, రైతులు లేరు, మహిళలు లేరు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళి కొడుతున్నారు నిరుద్యోగులు తీసుకుపోయి. రాహుల్ గాంధీ కూడా కొంచెం సిగ్గుండాలని నేను అంటున్నాను, అనకూడదు ఆ మాట. అంత పెద్ద నాయకుడు కానీ పార్లమెంట్లో ఎల్ఓపిగా ఉండి ఇదే అశోక్ నగర్లో మీరు పోయి ఛాయలు దాగి భుజాలు కలుపుకొని చేశారు. మరి ఎందుకో రారియాలా అంటే అన్ని వర్గాలను మోసం చేశారు, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సీఎం అయినా కేటీఆర్ గారు సవాల్ను స్వీకరించి మాకు అప్పచెప్తారా? కేసీఆర్ గారికి జవాబు చెప్పండి. లేదు కేటీఆర్ గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఎమ్మటే కన్నెపల్లి లిఫ్ట్ మోటార్లో ఆన్ చేయండి. ఇప్పుడు దాని కింద ఉన్న రిజర్వాయర్లు ఆయనకు తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియక మాట్లాడుతుండు. దాని కింద ఎన్ని రిజర్వాయర్లు నింపొచ్చో ఆయనకు తెలుస్తలేదు. ఎల్లంపల్లి ఇప్పుడు ఇమీడియట్గా 20 టీఎంసీలు, 10 ఉన్నదాన్ని 20 చేసిన మనమే. మిడ్ మానేరు 24 టీఎంసీలు, లోయర్ మానేరు 24 టీఎంసీలు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, ఇటుపోతే రంగనాయక సాగర్ 3 టీఎంసీలు, కొండపోచమ్మ 15 టీఎంసీలు, బస్వాపూర్ దానిక 3 టీఎంసీలు. ఈ విధంగా నేను అదే చెప్పిన 150 టీఎంసీలకు కావాల్సిన రిజర్వాయర్లు కట్టి పెట్టిండు కేసీఆర్ గారు. ఇక మీరు ఏం ఆలోచన లేకుండా కేటీఆర్ గారు పోయింది కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసే విధంగా మాట్లాడటము అన్యాయం. ఇది రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేద్దాం, ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకుందాం. కానీ మీరు శాశ్వత తెలంగాణ హక్కు, నీటి హక్కులను తీసుకుపోయి మీ చంద్రబాబు నాయుడు తాకట్టు పెడతామంటే ఇక్కడ ఊరుకుంటుంటోళ్ళు ఎవరు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి చేసినట్టుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మీ మంత్రి ఈ దద్దమ్మలు పరమానంద శిష్యులాగా సర్కస్ కంపెనీ నడుపుతాము, నీళ్ళు చంద్రబాబుకు రాసిస్తాము, ఇంకోనికి అది రాసిస్తాము. ఏంటండి మన కర్ణాటకలో మీరు పెట్టే మీటింగు ఏంటి? ఒక వైట్ పేపర్ ఏంటి? మరి 3 ముఖ్యమంత్రులు బట్టి ఏం చేసిర్రు? రాజోల బండకు నీళ్ళు రాకుండా చేశారు. వాడు కట్టే గండేడుకు మీరు అప్రూవల్ ఇస్తారు, వాళ్ళు కట్టేదానికి ఆంధ్రప్రదేశ్లో. పైన వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేదానికి మీరు అప్రూవల్ ఇస్తారు. అది ఉన్నదే 16 టీఎంసీలు ఆ రాజోల బండ డైవర్షన్ స్కీమ్. ఇది 16 టీఎంసీలు అలా వచ్చేదే 6 టీఎంసీలు వస్తుంది. ఇప్పుడు అది కూడా కథం అయిపోయింది. మళ్ళీ మహబూబ్నగర్ సొంత జిల్లాలు ఎండబెట్టే కార్యక్రమం. ఓకే, కాబట్టి తెలంగాణ రాజకీయాలు చేయండి, చేసేటప్పుడు చేద్దాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి, రాజకీయ ప్రయోజనాలు కాదు. కాబట్టి పద్ధతి మార్చుకోవాలి. మీరు ఇమ్మీడియట్గా కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి, ఈ రిజర్వాయర్లు నింపండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఓకే, రైట్. రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేయాలి, పరిపాలన చేసే టైంలో పరిపాలన చేయాలి, ప్రజలకు యోగక్షేమాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. విజయానంద్ గారు, ప్రధానంగా గురుకులాల అంశం సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. ముఖ్యంగా గురుకులాలను రద్దు దిశగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకోబోతుందనేది వార్త చూస్తున్నాం. ఎందుకోసం ఇలాంటి నిర్ణయాలకు పాల్పడుతుంది అనుకోవాలి మనం? ఇప్పుడు ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ గురుకుల విధానాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తూ వచ్చినారు. ప్రజలని అప్పుడే ఆయన హెచ్చరించినారు, ఈ పద్ధతి మంచిది కాదు, పిల్లలు పేరెంట్స్కి చదువుకోవడం అనేది అది మానసికంగా ఇబ్బంది, విద్యా విధానాన్ని ఆయన మెల్లమెల్లగా వ్యతిరేకిస్తూ వచ్చినాడు. అయితే దానికి కారణం ఇప్పుడు ఏం కనబడుతుందంటే, మేము ఆర్థిక వ్యవస్థను ఎట్లా బాగు చేస్తారంటే మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మేము ఎట్లయినా చేస్తామని అప్పుడు ఎవరు బట్టి విక్రమార్క చెప్పిన దానికి అదొక రీజన్ అయి ఉంటుందని ఆల్రెడీ ఇంతకు ముందు చాలా మంది మనం చేసి ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది, మీరు ఆకునూరు మురళి గురుకులాల్లో 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టాడు కేసీఆర్. మేము 48,000కే మేము ఇప్పుడు మంచి స్కూల్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్లు చెప్పాడు. అంటే వాళ్ళు ఒక అమౌంట్ని ఎట్లా సేవ్ చేయాలనేది అంతర్గతంగా ఆ రిపోర్ట్లో వాళ్ళు ఆలోచించి చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఇప్పుడు డే స్కూల్ పెడితే మధ్యాహ్నం 1 భోజనం పెట్టి మిగతా సదుపాయాలతో ఇప్పుడు వాళ్ళు అంటున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే 48,000 ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద వాళ్ళు ఇవాళ ఒక 60,000 రూపాయలు మిగిలించుకోదలుచుకున్నారు. అది ప్రధాన ఉద్దేశంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆ రాష్ట్రాన్ని అనే విషయం అర్థమవుతున్న నేపథ్యంలో ఈ పిల్లల దగ్గర నుంచి
మనం సేవ్ చేసుకున్నట్టయితే పెద్దగా ఎక్కడ ఏమీ వ్యతిరేకత రాదు కాబట్టి సో ఇది మేము మామూలుగా స్కూల్ డేలో నడుపుతున్నామంటూ ఓకే బస్సులు విజయానంద్ గారు మీ ఇతర దగ్గరికి ఇతర వస్తామండి. ఒక్క కేటాయించిన నిమిషం ఓ ప్లీజ్. 10,000 పోయినా నరసింహారెడ్డి గారు ప్రధానంగా గురుకులాల అంశం సంబంధించి ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో చాలా గురుకులాలు ఓపెన్ చేశారు, చాలా వారికి సదుపాయాలు కల్పించారు, అనేక వసతులు కల్పించినటువంటి విషయం చూస్తున్నాం. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వాటిని రద్దు దిశగా అడుగులేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనుకోవాలి? ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే ఏమంటారు వెకిలి చేష్టలు మకిలి చేష్టలు చూస్తే మనకు విద్యా విధానానికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామన్నారు. కేటాయించింది 7.8%, 8% లోపే కేటాయించి ఫస్ట్ అక్కడ గండి కొట్టేసిండ్రుగా. నిధులు కేటాయించలేదు, ఉన్న స్కూళ్ళు నడుపుతలేరు. ఇవాళ స్కూళ్ళ దాంట్లో కూడా బూట్ల కానించి పెట్టెల దాకా ట్రంక్ పెట్టెల దాకా కూడా మొత్తం అవినీతి అనేది స్పష్టంగా మనకు బయటపడ్డది. 2,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి కోసం ఎవరికి ఇచ్చిన ఆ కాంట్రాక్టర్ ఎవడో కూడా మన అందరం కూడా చూసినాం. అది విద్యా విధానం మీద నువ్వు వేసిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఏంటంటే, మొన్నే ఆయన విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి బెంగళూరులో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, తెలంగాణలో 27,000 స్కూళ్ళు ఉన్నాయి, 27,000 స్కూళ్ళు అవసరం లేదు, 4,000 స్కూళ్ళు చాలు అన్నాడు. ఎట్లా చెప్పిండ్రు? 27,000 స్కూళ్ళు అంటే దాదాపు ఇప్పుడు మొత్తం 23,000 స్కూళ్ళు మూసేస్తాడు అన్నట్టు. మూసేయబోతున్నాను ఆయన ముఖ్యమంత్రి చెప్తుండు, ఆయన స్వయంగా చెప్తుండు. అంటే ఏంది దీంట్లో కూడా మళ్ళీ నిగూఢమైన అంశం ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడు ప్రధానమైన హై స్కూల్స్ అన్నీ కూడా ప్రధానమైన కూడల్లో రోడ్ల మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా సూర్యాపేట చెప్తాను, నేను చదువుకున్న స్కూల్ ఎక్కడుంది? సూర్యాపేట మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. కామారెడ్డి స్కూల్ ఎక్కడ ఉంటుంది? కామారెడ్డి మెయిన్ రోడ్డు మీద. కరీంనగర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ తీసేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పచెప్తాడు. మళ్ళీ ఆయన తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, ఆడు వీడు అంతా జమ అయిపోయి ఈ స్కూల్ అన్ని పాతయన్ని తీసేసి కొత్త ఎక్కడో పెడతారు. 4,000 కదండి, ఇది 23,000 స్కూళ్ళల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం కనుక అప్పచెప్పేసి దాంట్లో మళ్ళీ నేను చెప్పినట్టు చందాలు మళ్ళీ అక్కడికి పంపకాలు. గురుకులాలకు సంబంధించి గురుకులాల కాన్సెప్ట్ పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాల సర్వేలు కావచ్చు మిగతా ఆయన కూడా స్టార్ట్ చేసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని కేసీఆర్ గారు దీన్ని పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పేద ప్రజల పిల్లలు అక్కడ చదువుకుంటే ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే కొన్ని సంవత్సరాలు చదువుకోవచ్చు, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చేయాలని చెప్పి దాదాపు 100 ఉన్న 100, 200, 2,000, 100 పైన గురుకులాలు ఆయన స్టార్ట్ చేసి ఎంత రిజల్ట్ వచ్చిందంటే దాని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రత్యేక అధికారికి పెట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రిపోర్ట్ చేసే విధంగా ఆయన అడిగినన్ని నిధులు ఇచ్చి ఎక్స్ట్రా కరిక్యులర్గా కూడా ఎవరెస్ట్ కూడా ఎక్కేంత స్థితికి పోయినారు. దీనికి అనుబంధంగానే పేద ప్రజలు ఎవరైనా కానీ ఫారిన్ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పి 20 లక్షల రూపాయలు మంజూరు కూడా చేసినారు. విద్య పెట్టే ప్రతి పైసా ఇన్వెస్ట్మెంట్ కింద భావితరాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు చేసినారు. మరి వాళ్ళు నువ్వు చేస్తున్నది ఏంది? ఎందుకు మూసేస్తారు గురుకులాలు చెప్పండి? అరే సిగ్గుండాలి ఈయనకు, ముఖ్యమంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. అరే మంచి బియ్యం సప్లై చేయలేక 106 మంది ఫుడ్ పాయిజన్ అయిపోయి విద్యార్థులు చనిపోయినారు. ఇది మీ చక్కదనం తెలిసిపోతుంది కదా, మీరు పరిపాలన చేయలేరని. నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనికిరావు, ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ఫెయిల్. అసలు అన్ని అంశాలలో ఫెయిల్. మీరు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 పథకాలు, టోటల్ 0 మార్కులు ఇవ్వాల. తెలంగాణ ప్రజలు చెప్తున్నది పాస్ మార్కులు 0 మార్కులు ఉన్నాయి నీకు. హోంశాఖ మంత్రిగా ఫెయిల్, క్రైమ్ రేటు పెరిగింది. మీరు ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో 42% పెరిగింది 24 నుంచి. హోంశాఖ మంత్రిగా ఫెయిల్, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా అసలే ప్లాఫిగా. ఒక్క మంత్రి ఎవడైనా కానీ ఉన్న దాంట్లో 12 మంది, 13, 16 మంది మాత్రం ఒక్కడైనా వాళ్ళ శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, మేము ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్నామని వాళ్ళ శాఖలో చెప్పమనండి. సింగరేణి స్కామ్ అయినా, పౌర సరఫరాలు స్కామ్ అయినా, కేసులే నడుస్తుంది. ఇవాళ కూడా మళ్ళీ పేపర్లు వచ్చింది, ఎవరైనా టెండర్లు వేస్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. సిండికేట్ చేశాను బియ్యం ధాన్యానికి సంబంధించి, వడ్ల కొనుగోలుకు సంబంధించి. మీరు మీ బొక్కసాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అవినీతి కోసమే తరుగు 10 కేజీలు ఇస్తారండి. తరుగు రైతులు కడుపు కొట్టిండ్రు. యూరియా మొత్తం మళ్ళీ స్కామే, కాంగ్రెస్ నాయకుల దగ్గరికే పోడు. ఏం స్కామ్ లేదు చెప్పండి? ల్యాండ్ స్కామ్ ఇక ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళ అన్నదమ్ములే తిరిగి చేస్తూనే ఉండరు. ఇట్లా జరుగుతున్న పరిపాలన బట్టి విక్రమార్క గారు ఆయన దుకాణం తెరిచిండు. బిల్లు కావాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి. పొంగులేటికి ఆయన దుకాణం 30%, 10 ఎకరాలు భూమి ఉంటే 3 ఎకరాలు ఆయనకు రాసి ఇవ్వాలి.
నాకు ఆదర్ కిషోర్ గారు మా మాజీ శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగినారు. 4,500 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, 4,500 ఎకరాలు అధికారులకు సంబంధం లేకుండా 22A నుంచి నిషేధ జాబితా నుంచి ఎవరి పేరు మీదకో మారిపోయినాయి. జవాబు చెప్పు, ఉత్తమ నేను చెప్పు, పొంగులేటి జవాబు చెప్పను. మీ అంతర్గత కలహాలు, మీ డబ్బు సంపాదన, అక్రమ డబ్బు సంపాదన, పంపకాలు తప్పితే, ఈ పంచాయతీ తప్పితే మీ క్యాబినెట్ అధికారులు లేకుండా మన ఎందుకు పెట్టారంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి, జవాబు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ముందు ఈ అక్రమాలు బయటపడతాయని మీరు తన్నుకోవడానికి పెట్టిన క్యాబినెట్. ఇది పరిపాలన. ఒక జోక్, ఒక సర్కసు. చరిత్రలో ఇంత అధ్వానమైన ముఖ్యమంత్రి, ఇన్ని బూతులు ప్రజలు ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదండి. పరిపాలన బాగలేకపోతే బాగలేదన్నారు కానీ ఇంత అధ్వానంగా తిట్లుబడి ఎందుకు మరి ఆ ముఖ్యమంత్రి? అందుకే కేటీఆర్ గారు నేను చెప్పినగా చేత కాకపోతే దిగిపోవాలి. మరి ఆయన అంటాడు నన్ను కోసుకొని తినండి, నా దగ్గర పైసలు దొంగలాగా చూస్తున్నారు అంటాడు. ఈ మాటలన్నీ బంద్ చేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని నా విజ్ఞప్తి. రైట్, మొత్తానికి పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలి. గురుకులాలను రద్దు దిశగా అడుగులు వేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్తున్నటువంటి అంశం. విజయానంద్ గారు, ప్రధానంగా ఏదైతే నిరుద్యోగుల అంశం సంబంధించి చూసుకున్నట్టయితే, నిరుద్యోగుల ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి, మీకు నచ్చినన్ని ఉద్యోగాలు కాదు అనేది నిరుద్యోగులు గలమెత్తున్నటువంటి అంశం, జంగ్ సైరన్ మోగిస్తున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? అది వాళ్ళు మొదలు ఎన్నికలప్పుడే ప్రచారం చేసింది ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ వేస్తాము, ఎప్పటికప్పుడే ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తి చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పటికే దాదాపు 1,60,000 ఉద్యోగాల వరకు వేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వం ఇంకా బాగా రిక్రూట్ చేస్తుందేమో అన్న ఆశతో వాళ్ళంతా ఆనాడు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాలలోకి వెళ్ళి అందరూ పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కి, రైతుల కాళ్ళు మొక్కి వాళ్ళందరూ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారని చెప్పి, మీకు పెన్షన్, రైతు బంధు వస్తే మీకు కొంతే వస్తుంది, మాకు జీతాలు వస్తే మాకు ఇంకా లాభం వస్తుంది అని చెప్పి ఇట్లా వాళ్ళని కన్విన్స్ చేసి ఆనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారకులైనారు. అట్లాంటి నిరుద్యోగులకి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధానాలని ప్రభుత్వం కొనసాగిస్తూ ఇప్పటి వరకు కనీసం జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు. తర్వాత దాన్ని జోలే తీస్తలేరు. ఇంకా ఏమంటున్నారంటే మీరు ఎండ్రీని దాగి చావుండ్రి, మీరు అందులో మూసిలో పడి దుంకి చావుండ్రి, అయినా నేను ఉద్యోగాలు వేయననే ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడము నిరుద్యోగులను, ముఖ్యంగా యువకులను చాలా చాలా అసహనానికి, చాలా బాధకు గురి చేసినటువంటి విషయం. దాని ద్వారా వాళ్ళు ఇంకింత కూడా చాలా బాధపడుతూ, అరే మమ్మల్ని ఇంత దారుణంగా అంటారా, మేమేదో చేసుకొని బతుకుతున్నాము, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మేము ఉద్యోగాలు అడిగినందుకు మీరు చచ్చినా నేను ఇయ్యానని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి వాళ్ళు నిరసన చెప్పడం మనం చూసినాం. కాబట్టి వాగ్దానం చేసినటువంటి విషయాలని సరే కొంత అటు ఇటుగానైనా ఆ నిరుద్యోగులకు, తర్వాత ఒక్కటి కూడా నోటిఫికేషన్లు వేయకుండాని ధర్నాలు చేస్తున్నారని కొద్దిగా వెకిలిగా మాట్లాడడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే యువతలో అన్రెస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు కానీ మంచి చెడుకు కానీ మంచిది కాదు. ఇది ఇట్లాంటి విధానాలు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. రాజకీయ పార్టీ నాయకులను ఎట్లా విమర్శించినా మంచిదే కానీ నిరుద్యోగులందరూ ఒక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కారు కదా, వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. వాళ్ళను మీరు ఎంట్రీని దాగిచా ఉండరు అంటే వాళ్ళకి బాధ అవుతుంది కదా, వాళ్ళు ప్రజల్లో ఒక భాగమే కదా. కాబట్టి మనం ప్రజల అధికారంలోకి ఇస్తే వచ్చినాం కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని ఏవైతే చెప్పినారో అట్లా ఇచ్చుకుంటూ పోవాలి, కొద్దిగా వెనక ముందు ఇచ్చుకుంటూ పోవాలి. 30 ఉద్యోగాలు, 70 ఉద్యోగాలు, 104 ఉద్యోగాలని ఇట్లా ఆ ఉద్యోగాలని మేము ఇన్ని ప్రకటించినాం అంటే కూడా అది గ్రూప్ 1లో గిన్ని, గ్రూప్ 2లో గిన్ని అని చెప్తున్నారు. అది కూడా చాలా నిరుద్యోగుల్లో అసహనానికి కారణమవుతుంది. 20,000 పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఇంకా భర్తీ చేయట్లేదు అనేది వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్రెస్ట్. ఓకే అండి. విజయ్ నరసింహారెడ్డి గారు, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇంత మోసం చేస్తుంది అనుకోవాలి? వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఎందుకు తుంగలో తొక్కుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఎంత మోసం అంటే, మోసపోయిన వాళ్ళలో 2 వర్గాలు మేజర్గా, రైతులు, నిరుద్యోగులు. రైతుల గురించి నిరుద్యోగులకు వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే ఇక అరచేతిలోనే వైకుంఠం చూపెట్టారు. వాళ్ళు పాపం వీళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేయించి మోసం చేసినారు. నేను ఒక్కటి చదివి వినిపిస్తాను. 6 గ్యారంటీలలో వీళ్ళు పెట్టినాయి అంటే, ఈ 6 గ్యారంటీలు 100 రోజులు స్కీమ్ వాళ్ళది. 100 రోజులు ఈ 6 గ్యారంటీలు 13 పథకాలు. ఈ 6 గ్యారంటీలో 5వ గ్యారంటీగా వీళ్ళు
విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో సరే ఒక స్కూలు, తర్వాత వీళ్ళకి సంబంధించి 4,000 నిరుద్యోగ వృత్తి. ఇది కాక యూత్ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించనండి. యూత్ డిక్లరేషన్ అని హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారితో ప్రకటింపజేసిన దాంట్లో వీళ్ళు ఇచ్చినాయి. సంవత్సరంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలు భర్తీ. వీళ్ళు చేసిన దాంట్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఫస్ట్ అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఇచ్చిన హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పిస్తాం మొదటి అసెంబ్లీలో. ఇక చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి జవాబు. మీరిప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయింది కదా, మొదటి సంవత్సరంలోనే అన్నారు. పోనీ 2.5 సంవత్సరాలలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినారా చెప్పండి. 20,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఒక 10,000కి ఇచ్చింది కానీ 20,000కి ఇచ్చింది కానీ ఎక్కడ నువ్వు ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలండి. అది కూడా స్కూల్ టీచర్లకు సంబంధించి ఇంకా ఎక్కడ ఇవ్వలే. అది ఫస్ట్ మోసం నిరుద్యోగులకు సంబంధించి. ఇంతకుముందు కూడా చెప్పింది నేను, ఇదే కోదండరాము, ఇదే ఆకునూరు మురళి, ఆ మురళి ఈ మురళి, సోకాళ్ళు మేధావులు, స్వయం ప్రకటిత మేధావులుగా ఉన్న వాళ్ళు అందరూ రాహుల్ గాంధీని పట్టుకొని అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చట్టాపట్టాలు వేసుకొని టీ తాగి ఈ ప్రభుత్వం పోతే గింత వస్తాయి ఉద్యోగాలని చెప్పించింది. అయ్యా మరి ఎడబండిరా రాహుల్ గాంధీ గారు, మీరు ఇవాళ రండి అశోక్ నగర్ చౌరస్తాకు. వాళ్ళు అదే అంటున్నారు, పిల్లలు ఏమంటలే, మీరు చెప్పేది ఏందో వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో ఇన్ని లక్షలు ఇచ్చినాం అన్ని లక్షలు ఇచ్చినాం నిరుద్యోగులు ఆపుతున్నారు అని అంటారు, ప్రతిపక్షాల మాయలో పడ్డారని అంటున్నారు కదా. అయ్యా మీరు ఇక్కడికి రండి, ఈ విషయం ఆడ సెక్రటరియట్లో కాదు ఈడ కూర్చొని చెప్పడం, ఇక్కడికి రండి మాట్లాడదాము. నేను డిమాండ్ చేస్తున్నా రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద, మీరు ఎందుకు రారు, అశోక్ నగర్ ఎందుకు రారు? ఒక ఏమంటారు అసమర్థ ముఖ్యమంత్రిని ఈడబెట్టి, దందాల ముఖ్యమంత్రిని ఈడబెట్టి నువ్వు తమాషా చూస్తాంటే నీకు వచ్చే నెల వారి ముడుపుల కోసమేనా ఇది? ఎందుకు మీ అమ్మగారు మీరు మీ చెల్లెగారు అందరూ వచ్చి ఇక్కడ హామీలు ఇచ్చిపోయి డిక్లరేషన్లు చేసి ఓట్లు వేయించుకొని పోయి ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు కదా, ఇక్కడికి రావాలి అశోక్ నగర్. రెండవది 4,000 బుజ్జి అటైపోయింది కదా, అదైపోయినాకేది విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నారు. విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఆడపిల్లలకు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇచ్చింది 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. మరి ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారో చెప్పాలి. నిరుద్యోగులను నిలువున ముంచినారు వీళ్ళు. కాబట్టి నిరుద్యోగులు ఇవాళ పోరాటం చేస్తుంటే కూడా విచక్షణంగా ఆడపిల్లని చూడకుండా మనం లాఠీచార్జ్ చేసి కొట్టి జుట్లు పట్టుకొని తీసుకుపోయినారు. కాబట్టి నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. ఖచ్చితంగా మీ హక్కుల కోసం మీకు ఇచ్చిన హామీల కోసం మీరు పోరాడండి. వాళ్ళందరూ కూడా జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తున్నారు, కేటీఆర్ గారిని కలుస్తున్నారు. ఖచ్చితంగా ఆ జరిగే ఉద్యమాన్ని ఒక సక్రమమైన మార్గంలో డైరెక్షన్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం. నిర్బంధం వస్తే కూడా, కేసులు వస్తే కూడా ఎదిరిస్తాం. మేమే ముందు కూర్చుంటాం. ఖచ్చితంగా కాలర్ పట్టుకొని అడిగి రేవంత్ రెడ్డి హామీలు నిరుద్యోగులకు అమలు చేపించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, నిరుద్యోగులను నయవంచనకు గురి చేశారు. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ప్రధానంగా ఏదైతే యూత్ డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళంతా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది నిరుద్యోగుల పక్షాన్ని అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.